హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రైల్వేలో 22,195 గ్రూప్ డి పోస్టులకి దరఖాస్తులు అయితే ప్రక్రియ కొనసాగుతూనే ఉందండి. ఇందుకోసం మనకి 10th అండ్ ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 years to 33 years ఉంటుంది. అండ్ రిజర్వేషన్ బట్టి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది సిబిటి అండ్ పిఈటి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపికనైతే చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అదర్స్కి అండ్ బీసీ వాళ్ళకి 500 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్కి 250 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం చెప్పుకుందాము. అకౌంట్కి ఎలా క్రియేషన్ చేయాలి అండ్ పోస్ట్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, లైవ్ ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలతో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు చేయాల్సింది ఒకటే, లాస్ట్ వరకు చూడండి. చాలామంది బీసీలకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అని అంటున్నారు క్యాస్ట్ ఎంట్రీ చేసే టైంలో. సో దానికి సంబంధించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఓకేనా. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. 1 of 7th సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్ అని కనబడుతుంది మనకి ఇక్కడ. అండ్ మార్చ్ 2 వరకు అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి అకౌంట్ క్రియేషన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మన అప్లికేషన్ చేయాలంటే 1 time రిజిస్ట్రేషన్ అనే టైప్లో. సో ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, రెండిట్లో ఎక్కడ క్లిక్ చేసినా సేమ్ స్టెప్కే వెళ్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ డీటెయిల్స్ అంటే 1 time రిజిస్ట్రేషన్ అనుకోవచ్చు. అవి ఉన్న డీటెయిల్స్ అవి ఎంట్రీ చేసి లాగిన్ అవ్వచ్చు. ఫ్రెష్ కాబట్టి ఒకవేళ ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెష్ అయితే కనుక. సో ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నవారు లాగిన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసేసి డీటెయిల్స్ ఎంట్రీ చేయమని ఇక్కడ మనకు డైలాగ్ బాక్స్ వచ్చింది. ఓకే, సో మొత్తానికి అకౌంట్ లేని వాళ్ళకు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇండియన్, మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఫుల్ నేమ్, ఓకే, యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంట్రీ చేయండి. ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ టు సేమ్ అన్ని డీటెయిల్స్, అంటే మనకి మిస్టేక్ లేకుండా ఉండడం కోసం, కన్ఫర్మేషన్ కోసం సేమ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నేమ్ ఎంట్రీ చేసాం లెఫ్ట్ సైడ్, మళ్ళీ రీటైప్లో మళ్ళీ ఎంట్రీ చేసాం అట్లా. తర్వాత ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేశారంటే నో అని పెట్టేసుకున్నాము. సో అవును అయితే మీరు ఎస్ పెట్టుకుంటే ఆ నేమ్ ఏంటి అనేది చేంజ్ చేసుకోండి, అంటే అక్కడ రాయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంట్రీ చేయండి. లాస్ట్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 22,000 చిల్లర మనకి ఈసారి మనకి వేకెన్సీస్ అయితే పడ్డాయి. సో రైట్ సైడ్ కూడా ఇదిగోండి, మళ్ళీ రీటైప్లో మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఈ ఒక్క సెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సెక్షన్లో వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అయితే. తర్వాత జెండర్ లెఫ్ట్ అండ్ రైట్ 2 సార్లు సెలెక్షన్ చేసుకున్నా. తర్వాత ఫాదర్ నేమ్ రాస్తున్నా. ఓకే, ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే. మీరు కమెంట్ లైక్ చేయడం వలన మరికొందరికి ఈ వీడియోని అయితే షేర్ అవుతుంది. చాలామంది 10+ ఐటీఐతోని ఎదురు చూసినటువంటి జాబ్స్, అంటే జాబ్ కోసం ఎదురు చూసినటువంటి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ చేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాను అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ మదర్ నేమ్. ఓకే, సో మళ్ళీ మదర్ నేమ్ కూడా నేను నీట్గా ఎంట్రీ చేస్తున్నా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం. సో లెఫ్ట్ సైడ్ అయితే కరెక్ట్ ఎంట్రీ చేస్తున్నా అండ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ సైడ్ కూడా ఎంట్రీ చేస్తా. అండ్ దీనికి మనకి ఆధార్కి ఈ అప్లికేషన్ ముందు నెక్స్ట్ స్టెప్లో మనము ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి. ఎందుకంటే ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. చెప్తాను చూడండి, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఉండాలండి. పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. అండ్ ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ కూడా రావడం అయితే జరుగుతుంది, వెరిఫికేషన్ చేయాలి. సో కరెక్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నేను ఈమెయిల్ ఐడి అయితే రాస్తున్నా. రాసేసి రైట్ సైడ్కి మనకి జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నేను 2 ఒకసారి ఎంట్రీ చేసేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తా. కింద మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నా. ఇదిగోండి, జనరేట్ ఈమెయిల్కి ఓటీపీ జనరేట్ అయిపోయింది. అండ్ కింద కూడా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కూడా మొబైల్ నెంబర్కి పోయింది. 2 ఓటీపీలు, అటు మెయిల్ ఐడికి పోయిన ఓటీపీ తీసుకురండి,
ఎంట్రీ చేయండి. ఇటు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ పోయింది కదా మొబైల్ నెంబర్కి, తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే, సో స్క్రోలింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, పర్లేదు వెయిట్ చేయండి. ఇది కూడా నాకైతే వచ్చేసింది. ఇదిగోండి నేనైతే వెరిఫికేషన్ చేసిన, ఈమెయిల్కి వచ్చింది, వెరిఫై అయిపోయింది. అండ్ మొబైల్ నెంబర్కి అట్లా రాంగ్ ఎంట్రీ చేయొద్దండి, రాంగ్ ఎంట్రీ చేస్తే అలాగనే ఉంటుంది, కరెక్ట్ ఎంట్రీ చేయండి. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండి, కర్నూలు డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఇదిగోండి తర్వాత మనకి ఆధార్ అనేది వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ చేయొచ్చు, లేకపోతే డిజి లాకర్ ద్వారా చేయొచ్చు. నేను దాని మీద అయితే ఆధార్ కార్డ్ ద్వారా వెరిఫికేషన్ చేద్దామని అనుకుంటున్నా. కాబట్టి మన యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంట్రీ చేసేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి, లేకపోతే రాదండి. సో ఇదిగోండి ఇక్కడ కన్సర్న్ అనేది మర్చిపోయాము. సో దీన్ని టిక్ చేసి ఇప్పుడు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్డ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ పోయింది. సో అది తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి పక్కనే వెరిఫై ఉంది చూడండి, ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి. వెరిఫై అయిపోతుంది. అఫ్కోర్స్ మీ ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీ ఫోటో, మీ పేరు, షార్ట్కట్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా కనబడుతుంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సేమ్ కన్ఫర్మేషన్ పర్పస్లో మళ్ళీ రైట్ సైడ్లో కూడా అదే పాస్వర్డ్ సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయండి. ఎప్పుడైనా వీక్ పెట్టుకోవద్దండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో పెట్టుకొని ఇక్కడ క్యాప్చా ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ చేసేసుకోండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఒక్కొక్కసారి ఇవి వచ్చే అవకాశం ఉంటాయి. వీటిని మనం ఇక్కడ పైన ఏదైతే అడుగుతా ఉన్నారో వాటన్నిటిని కూడా ఈ విధంగా వెరిఫికేషన్ చేసి మనము ప్రీవ్యూ అయితే చెక్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ రోబోట్, ఇక్కడ ఇదిగోండి ప్రీవ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ప్రీవ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్, దాని మీద క్లిక్ చేస్తే ఒక్కసారి చెక్ చేసుకోమని ఉంటుంది. వన్స్ క్రియేషన్ అయిందంటే ఈ సెక్షన్ ఎడిట్ చేయరాదు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేదాకా. సో దానికి టిక్ మార్క్ చేయండి, ఐ హ్యావ్ రీడ్, అవన్నీ టిక్ మార్క్ చేసేసి కరెక్ట్ చెక్ చేసుకొని క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎడిట్ బటన్ ఉంది చూడండి కింద రైట్ సైడ్కి, సో ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కరెక్టే ఉన్నాయని నేను అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఐ హ్యావ్ చెక్డ్ అదంతా టిక్ మార్క్ చేసేసి ఓకే, ఇదిగోండి క్రియేట్ అయిన అకౌంట్, ఎస్ ప్రొసీడ్. సో ఇక్కడ వరకు అయితే మన అకౌంట్ అయితే క్రియేట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మీది ఆర్ఆర్బీలో ఏ జాబ్స్ పడ్డా సుతా లాగిన్ అయ్యి డైరెక్ట్ ఆ పోస్ట్ని సెలెక్షన్ చేసుకొని అడిగిన డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అమౌంట్ కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. ఇదిగోండి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు లాగిన్ వచ్చేసింది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆధార్ లాగిన్తోనే అయితే సరిపోతుంది, లేకపోతే మొబైల్ లాగిన్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేసి మళ్ళీ ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అంటే ఆధార్ లింక్డ్ ఉన్న ఫోన్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద మళ్ళీ కింద టిక్ మార్క్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి ఈ లాగిన్ క్రియేట్ అయిందంటే ఆర్ఆర్బీలో పడినటువంటి ప్రతి జాబ్కి మనం ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మీదకి వెళ్తుంది. ఇదిగోండి ఓకే అయిపోయింది, నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నాట్ నో మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది డాష్ బోర్డ్ అయితే. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి, ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ పైన హిస్టరీ కానీ మీ ఆన్లైన్ అప్లికేషన్ కానీ అన్నీ కనబడతాయి, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు మీకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటాయి. 1-2 జాబ్స్ నోటిఫికేషన్ సేమ్ టైంలో పడితే కూడా ఆ నోటిఫికేషన్ వేకెన్సీ లిస్ట్ కూడా ఇక్కడ మీకు కనబడుతుంది. అండ్ ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు సెలెక్ట్ ఇక్కడ ఆర్ఆర్బి దేనికి అప్లికేషన్, ఏ జోన్కి మీరు అప్లికేషన్ చేస్తారు అనేది మీరు రైల్వే స్టేషన్కి సంబంధించి సెలెక్షన్ చేసుకోండి. సో కింద ఈ రెండింటికి కూడా టిక్ మార్క్ చేయండి. ఓకే టిక్ మార్క్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అవన్నీ చదువుకోండి. ఓకే ఈ విధంగా క్లిక్ చేస్తే ఇంతవరకు ఇక్కడ మీరు ఎంట్రీ చేసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పెళ్ళయిందా కాలేదా అనేది చూస్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రిలీజియన్ ఏంది, హిందువా, ముస్లిమా, సిక్సా అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మదర్ టంగ్ ఏంది, తెలుగు, హిందీ, ఉర్దూ, మీ యొక్క మదర్ టంగ్ అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాస్తారా, తెలుగులో రాస్తారా, మరాఠీలో రాస్తారా, హిందీలో ఎట్లా ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్నారు అనేది చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పర్మనెంట్ విజిబిలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలండి. సో 2 రకాల ఖచ్చితంగా మనం ఎంట్రీ చేయాలి.
సో మీ ఎస్ఎస్సి మీద ఉంటుందండి, సింపుల్. అది తీసుకొచ్చి చూసుకుంటే ఎంట్రీ చేయండి. ఒక్కటే ఉంటే కనుక ఇంకొకటి మీ బాడీ మీద ఎక్కడ ఉందో చూసుకొని ఎంట్రీ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. కమ్యూనికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళు కనుక అంటే బీసీ వాళ్ళు కనుక అయితే కనుక ఓబీసీ కిందకి వస్తారు. వాళ్ళు నాన్ క్రిమిలేయర్ అయితే కనుక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ 1 year లోపు ఉన్నది మాత్రమే మీరు ఇక్కడ పెట్టాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ కేటగిరీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించి వేరే కేటగిరీ ఉన్నారనుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి, సో వాళ్ళకి సంబంధించి మన తెలంగాణలో ఇష్యూ చేసిన లేకపోతే ఆంధ్రలో ఇష్యూ చేసినటువంటి మన స్టేట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఓకే, సో ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా ఓబీసీ అనేది సెంట్రల్కి సంబంధించి తీయాలి. మీ సేవ నుంచి ఓబీసీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది పర్టికులర్గా ఎంట్రీ చేయాలండి. ఇక్కడ ఓబీసీలో కూడా నాన్ క్రిమిలేయర్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్కి ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మార్చ్ వరకు అకాడమిక్ ఇయర్ కదా, 31 మార్చ్ వరకు, అంటే గత 1 year సంబంధించి మీరు ఓబీసీ సర్టిఫికేట్ మీ దగ్గర రెడీగా ఉండాలి. ఓకే, ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి 1 year. సో మీరు ఇక్కడ ఇదంతా చదువుకొని ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసి అగ్రి మీద క్లిక్ చేసి ఇవన్నీ ఫిల్అప్ చేయాలి. గుర్తుకుందా? అర్థమైందా? సో ఓబీసీ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా ఉండాలి. ఐ మీన్స్ మీరు డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే వచ్చిందో ఈ నోటిఫికేషన్ దానికంటే సంవత్సరం ముందుకి ఉన్నటువంటి ఓబీసీ సర్టిఫికేట్ సరిపోతుంది. క్లియర్? సో నేను పాతది అప్లోడ్ చేస్తాను అంటే అది మీ ఇష్టం, నేనైతే చెప్పడానికైతే లేదు. సో ఆ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే ఆ క్యాస్ట్ ఏ క్యాస్ట్, నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఎంట్రీ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ మెన్షన్ చేయాలి ఈ ప్లేస్ నుంచి, అండ్ అది ఎవరు ఇష్యూ చేశారు, ఏ స్టేట్ ఇష్యూ చేసింది అనేది కూడా ఆ పర్టికులర్ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను 2024కి సంబంధించిన ఈ అబ్బాయి పెట్టమని అంటే అక్కడ మీకు చూపించట్లేదు. 2025 ఏప్రిల్ అంటే 1 April 2025 నుంచి మాత్రమే చూపెడుతుంది. ఈ డేట్ వరకు అయితే కనుక మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అర్థమైందా? సో గత ఈ డేట్ నుంచి 1 year వరకు మాత్రమే ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది వ్యాలిడేట్ అవుతుంది. ఇంకా ఓల్డ్ అయితే 1 day లేట్ అయినా కూడా సరిపోదు. ఓకే, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు మన తెలంగాణ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఎప్పటిదైనా డేట్ తీసుకుంటుంది. కానీ ఓబీసీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి అయితే 1 year వ్యాలిడ్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ నేను ఎంట్రీ చేయడం మీద జరిగింది. సో ఆ క్యాస్ట్ పేరు, కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబరు, ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దార్ గారు ఇష్యూ చేశారు, అండ్ ఏ స్టేట్ ఇష్యూ చేసింది, ఇష్యూ చేసిన డేట్ ఏంది, ఈ పర్టికులర్స్ అన్నీ కూడా నేను ఎంట్రీ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ విషయంలో కామెంట్లో అడగండి, నేను చెప్తా. సో ఇక్కడ కింద మళ్ళీ మన యొక్క ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఓకే, ప్రజెంట్ వేరే ఉంటే ప్రజెంట్ వేరే ఎంట్రీ చేయండి, పర్మనెంట్ వేరే ఉంటే పర్మనెంట్ వేరే ఎంట్రీ చేయండి. సో ఫస్ట్ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి, ఆ తర్వాత డిస్టిక్, ఆ కింద అడ్రస్ బాక్స్ అని ఉంది కదా, అందులో ఫుల్గా ఎంట్రీ చేయండి. ఓకే, హౌస్ నెంబర్, మీ యొక్క విలేజ్, మండలు, స్టేట్, డిస్టిక్ అక్కడ పైన ఇచ్చారు కదా అంటే ఈ బాక్స్లో కంప్లీట్గా రాయండి, నో ప్రాబ్లం. లేదు మేము అదే అడిగిన డీటెయిల్స్ ప్రకారం ఎంట్రీ చేస్తా అంటే కూడా పెద్ద నష్టం ఏం లేదు. క్లియర్? రైట్. సో ఇక్కడ తర్వాత మీ యొక్క నియరెస్ట్ సిటీ అనేది కూడా ఎంట్రీ చేయండి, అంటే మీ యొక్క మండలం ఎంట్రీ చేయండి, అండ్ మీ యొక్క పిన్ కోడ్ ఎంట్రీ చేయండి. సో నేను ఈ రెండు సేమ్ అడ్రస్, ప్రజెంట్ పర్మనెంట్ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ చేస్తే రైట్ సైడ్కి ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోయింది. ప్రజెంట్ పర్మనెంట్ సేమ్ కాబట్టి. డిఫరెంట్ అనుకుంటే డిఫరెంట్ ఎంట్రీ చేయండి, నో ప్రాబ్లం. ఓకే అనుకుంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వరకు మీరు ఎంట్రీ చేసిన పర్టికులర్ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి. సో నెక్స్ట్, ఓకే, సో ఇక్కడ కూడా నాట్ నవ్ అనండి. ఇక్కడ నాట్ నవ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ కేటగిరీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యానా మీరేమన్నా? లేదు. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డా? లేదు. ఒకవేళ ఎస్ అనుకుంటే కనుక ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. నేనైతే లేదు, మీరు ఒకవేళ ఎస్ అనుకుంటే ఎస్. తర్వాత ఈబీసీ, సో ఈబీసీకి సంబంధించి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిందా మీరేమన్నా అని అంటున్నారు. సో అవునైతే అవును, ఎస్ అయితే ఎస్ మీరు పెట్టుకోండి, అది మీ క్యాస్ట్ రిలేటెడ్ మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. తర్వాత మీరేమన్నా రైల్వేలో అప్లికెంట్ సర్వీసింగ్ ఏమైనా చేస్తున్నారా సర్వీసింగ్లో అని అంటున్నారు, నో. తర్వాత కరెంట్ ఎంప్లాయా, నాట్ అప్లికేబుల్. అండ్ తర్వాత మీరేమన్నా అప్రెంటిస్షిప్
ఎన్సీవీటీ నుంచి చేశారా అని అడుగుతుంది. చాలామంది ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎస్ పెట్టుకోండి, సో లేకపోతే నో పెట్టుకోండి. అండ్ కింద ఈ క్యాండిడేట్కి సంబంధించిన పర్టిక్యులర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయండి. సో ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఎంట్రీ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ వెరిఫికేషన్ అయితే చేయాలి అని అంటున్నది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎట్లా ఉంది యాజ్ ఇట్ ఈస్గా అట్నే రాయండి. అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంట్రీ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఎంట్రీ చేసేసి కన్ఫర్మేషన్ కొద్ది సైడ్కి ఎంట్రీ చేయండి. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారంటే అది క్రాస్ చెక్ చేసుకుంటుందండి. ఓకే ఉంటే మాత్రమే సేవ్ అండ్ మీదే క్లిక్ చేయండి. ఓకే, సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కరెక్ట్గా ఎంట్రీ చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ మీదకి వెళ్ళిపోతా. సో నెక్స్ట్ మీదకి వెళ్తున్నా. జాగ్రత్తగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి మనము 10th క్లాస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అండ్ ఐటీఐ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలి. చాలామంది ఇది 10th క్లాస్ అర్హతతో అంటున్నారండి. సో నాకు తెలిసి ఇది 10+ ఐటీఐ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది 1 to 7 సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి 10th క్లాస్ అర్హత సరిపోదని నేను అనుకుంటున్నానండి. ఒకసారి దయచేసి నోటిఫికేషన్ చదవండి. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, చెప్తే కూడా వింటలేరు. సో నాకు తెలిసింది నేను చెప్తున్నా. రైట్, ఇక్కడ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఏ స్టేట్లో పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి పాస్ అయ్యారు, మీ బోర్డు ఏంది, పాస్ అయిన డేట్ ఏంది, రూల్ నెంబర్ ఏంటి, సర్టిఫికేట్ నెంబర్ ఏంది, ఈ విధంగా 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలి జాగ్రత్తగా. అండ్ పక్కనే రైట్ సైడ్కి యాడ్ అనే బటన్ ఉంది. మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేసేస్తే ఈ డీటెయిల్స్ ఎస్ఎస్సి డీటెయిల్స్ యాడ్ అయిపోతాయి. ఆ తర్వాత ఐటీఐకి సంబంధించిన సేమ్ డీటెయిల్స్ ఇదే విధంగా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఐటీఐ అని ఉంది కదా, ఐటీఐని సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించిన ఎట్లా ఎంట్రీ చేసామో డీటెయిల్స్, ఐటీఐకి సంబంధించిన సేమ్ టు సేమ్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలి. మనం ఎంట్రీ చేసేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ యాడ్ అయిపోతాయి, ఐటీఐ డీటెయిల్స్ కూడా యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయాక సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ పేజ్ మీదకి రండి. ఓకే, ఒక్కసారి మీరు చూడండి, నోటిఫికేషన్ చూడండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఆర్ఆర్బిలో 10th క్లాస్తోని ఇప్పుడు ఈ 1 of 7th సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్కి సంబంధించి నోటిఫికేషన్ 9 10+ ఐటీఐతో అర్హతతో మాత్రమే ఉన్నదని నాకు తెలుసు. అది నేను చెప్తున్నా మీకు. సో మీరు కూడా నోటిఫికేషన్ చదువుకొని మాత్రమే అప్లై చేయండి. నేను చెప్పేది కూడా నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చాలామంది 10th అప్లికేషన్ చేయొచ్చు అని అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇన్నిసార్లు చెప్తున్నా, ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసి వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ ఐటీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. సో ఏ ట్రేడు, ఏ స్టేట్ నుంచి వెళ్ళి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఏంటి, డేట్ ఆఫ్ పాస్ కానీ, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కానీ, సర్టిఫికేట్ టైప్ కానీ, ఇవన్నీ ఐటీఐకి సంబంధించి ఎంట్రీ చేస్తున్నా. ఇంత క్లియర్గా మీకు యూట్యూబ్లో ఎవరైనా చెప్పారా లేదా నాకు తెలీదు. సో నేను మీకు కరెక్ట్గా చెప్పినట్లు మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. చాలా బాగా చెప్పారని కామెంట్లో వీలైతే రాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి మెయిన్గా ఎవరైతే ఉద్యోగాల కోసం 10th క్లాస్ ప్లస్ ఐటీఐతోని ఎదురు చూస్తున్నారో ఇట్లాంటి ఉద్యోగాలకు, వాళ్ళకి వెంటనే ప్లీజ్ షేర్ చేయండి. ఇదిగోండి, నేను ఇదంతా ఎంట్రీ చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నానండి, కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి కోసం. ఓకేనా? ఇదిగోండి, సో మనది ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండి. కన్మా డిస్టిక్లో మంకమ్మతోట స్ట్రీట్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. సో ఇక్కడ మీ యొక్క ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారు, ఐటీఐ సర్టిఫికేట్, ఎన్సీవీటీయా, ఎస్సీవీటీయా, మీ సర్టిఫికేట్ ముందు పెట్టుకుంటే దాని మీద ఉంటుందండి. సో ఫుల్ నేమ్గా ఉంటుంది, ఇక్కడ షార్ట్ నేమ్గా కనబడుతుంది. అండ్ ఇది ఏది స్టేట్ ట్రేడ్ సర్టిఫికేటా లేకపోతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా అని కూడా మీకు ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ 10+ ఐటీఐ డీటెయిల్స్ యాడ్ అయిపోయినాయి. క్లియర్? సో నేను ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీద వచ్చేసిన. సో ఇక్కడ నేను లైవ్ ఫోటోనైతే తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ కలర్లో డ్రెస్ కోడ్ ఉండద్దండి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. సో లైవ్ క్యాప్షన్ అయితే చేయాలి. మీరు ఇక్కడ స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్తో కూడా మీరు మొబైల్లో కూడా స్కాన్ చేసుకోవచ్చు. మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి సేమ్ ఇదే డీటెయిల్స్
ఇక్కడ అది ఇందాక మనం లాగిన్ ఏదైతే చేసుకున్నామో పర్టికులర్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్తోని ఆ డీటెయిల్స్ అవి ఎంట్రీ చేసేసి మీరు మొబైల్లో ఇదే స్టేజ్కి వచ్చేసి లైవ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. పెద్ద ఏముండదు, చాలా ఈజీ ఉంటుంది మొబైల్లో కూడా. ఓకే, సో ఈ సెక్షన్కి వచ్చేసేయండి, డైరెక్ట్ లాగిన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి. సో ఈ విధంగా రైట్ మార్క్ పడుతుంది. సో ఒక్కొక్కసారి రైట్ మార్క్ పడ్డాల్సి రావట్లేదు, మళ్ళీ ఒకసారి ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. మొబైల్లో ట్రై చేయొచ్చు. లాగిన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి ఇప్పటి వరకు మనం ఎంట్రీ చేసిన సేమ్ డీటెయిల్స్ నెక్స్ట్ 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 అనుకుంటే ఇదే పేజ్కి వచ్చేసి ఫోటోనైతే లైవ్ ఫోటోని అప్డేట్ చేయండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఫిజికల్ సిగ్నేచర్గా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది ఎంత సైజులో ఉండాలనేది కూడా మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. మినిమం 30 KB ఉండాలి, మ్యాక్సిమం 49 KB ఉండాలి. ఎంట్రీ చేసేసి టిక్ మార్క్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ సిగ్నేచర్ అండ్ ఫోటో అనేది మీకు ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. సో ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ పర్టికులర్గా చదువుకొని ఎంట్రీ చేస్తున్నా. సో లైవ్ ఫోటోని అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది. బ్యాక్గ్రౌండ్ పిచ్చి పిచ్చిగా ఉండకుండా చూసుకోండి. సో ఇక్కడ ఐ హ్యావ్ అప్డేటెడ్ మై ఓన్ సైన్ అండ్ ఇవన్నీ కూడా ఎంట్రీ చేసేసి ఓకే చేసేసి అగ్రి మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి వస్తే ఇక్కడ మన పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు కనబడుతూ ఉంటాయి. సో మీరు నోటిఫికేషన్ ముందు పెట్టుకోండి. సో సికింద్రాబాద్ జోన్కి మీరు అప్లికేషన్ చేస్తుంటే కనుక సికింద్రాబాద్ జోన్కి మీరు ఎక్కడెక్కడ ఎందులో ఎక్కువ ఉన్నాయి ఏంటిది మీ దేనిలో ఇంట్రెస్ట్ ఉన్నారని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం మీరు చూసుకోండి. నోటిఫికేషన్ ముందు పెట్టుకుంటే ఏ జోన్కి ఆ జోన్కి సంబంధించి బ్రేకప్ అనేది ఉండడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఓకే, ఇదిగోండి మీరు స్క్రీన్ మీద కూడా చూపెడుతున్నా. దీని ప్రకారం మీకు ఎక్కడ ఏ పోస్ట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మీ క్యాస్ట్ ప్రకారం అనేది చూసుకొని దాన్ని ఈ విధంగా రైట్ సైడ్కి యాడ్ చేసి దాన్ని మళ్ళీ పట్టుకొని పైకి కిందికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా మీరు ఆర్డర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ రైట్ సైడ్కి యాడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇట్లా పట్టుకొని ఇదిగోండి ఇట్లా పైకి డ్రాగ్ చేయండి, నో ప్రాబ్లం, అది అక్కడ సెట్ అయిపోతుంది ఆ ఆర్డర్ ప్రకారం. సో ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఐ హ్యావ్ అండర్స్టూడ్ అని అదంతా టిక్ మార్క్ చేసేసి ఇదిగోండి దీని మీద ఇక్కడ కూడా టిక్ మార్క్ చేసేసి ఎక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేస్తున్నారని ప్లేస్ రాసి సిగ్నేచర్ ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. ఇక్కడ ప్రివ్యూ అంతా చెక్ చేసుకోండి ఒకసారి టాప్ టు బాటమ్. ఒకవేళ ఏమైనా మిస్టేక్ పడింది అనుకుంటే మళ్ళీ కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. ఓకే ఉంటే కనుక ఈ ఐ హ్యావ్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి సబ్మిట్ అయిపోయిందంటే ఏం చేయడానికి లేదు, ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇచ్చే వరకు అని చెప్తున్నది. అఫ్కోర్స్ నాకు క్లియర్ ఉంది కాబట్టి సబ్మిట్ క్లిక్ చేసిన. ఈ అబ్బాయి ఓబీసీ కాబట్టి 500 రూపీస్ చూపెడుతుంది. ఇక్కడ పే మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. మీరు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా దాంతో మీరు అమౌంట్ అయితే పే చేయవచ్చు. నా దగ్గర యూపీఐ ఉంది కాబట్టి ఇదిగోండి స్కానర్ ఓపెన్ చేసేసుకొని ఫోన్పే ఓపెన్ చేసి లేదా గూగుల్ పే ఓపెన్ చేసి లేదా ఫోన్పే పేటిఎం ఓపెన్ చేసేసి దీనికి స్కాన్ చేసి 500 రూపీస్ కట్టేస్తున్నా. సో మీది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ వాళ్ళగా అయితే కనుక మీకు 250 రూపీస్ మాత్రమే మీకు ఇక్కడ కనబడుతుంది. ఆ అమౌంట్ మాత్రం కట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని రీఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ రావడం కానీ మళ్ళీ హిస్టరీకి వెళ్ళి మళ్ళీ చేయడం కానీ అట్లాంటివి ఏం చేయొద్దండి. ఒకసారి ఇది ఎంట్రీ చేసినాక అది ఫెయిలా సక్సెసా వచ్చేదాకా వెయిట్ చేయండి దయచేసి. చాలామందికి ఇక్కడనే డబ్బులు పోతున్నాయి, డబ్బులు కట్టాయి అని అంటున్నారు, కానీ నేను చెప్పేది ఎవరు వింటలేరు. కాబట్టి ఇక్కడ ఏం చేయకండి. అక్కడ దానికి సంబంధించిన టైం ఏదైతే ఉందో ఆ టైం లోపు కావచ్చు, టైం అయిపోయినాక కావచ్చు, ఖచ్చితంగా అది పేమెంట్ సక్సెసా ఫెయిలా అని రావాలి. మొత్తానికైతే ఏం క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ హిస్టరీ కూడా ఉంది. అక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మీకు పేమెంట్ హిస్టరీ కూడా ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ గ్రూప్ డి ఆర్ఆర్బీకి సంబంధించి ఇది 1 to 7th సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్కి సంబంధించి నోటిఫికేషన్ 9కి సంబంధించి ప్రతిసారి కూడా ఇదే లెవెల్ ఉంటుంది. సో మీరు అంతా అయిపోయినాక లాగౌట్ కూడా చేయండి. ఓకే,
మీకు ఒక్కసారి వన్స్ ఈ ఓటీఆర్ ఆర్ఆర్బీలో వన్ టైం రిజిస్ట్రేషన్ అనుకోవచ్చు మనం. ఇది దీంతో ప్రతిసారిగా ఆర్ఆర్బీలో పడితే ఇదే లెవెల్గా మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.